దేవునికి స్తోత్రములు. సహోదరులందరికీ వందనములు. మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికై మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మన అందరి ఆత్మలో కన్న తండ్రి అయిన దేవాది దేవునికి యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, మరందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? మీరు ఆనందంగా సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాము. అయితే ప్రియులారా, మనము ప్రతి శుక్రవారము డిప్లొమా థియాలజీ క్లాసులు మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, ఈ డిప్లొమా క్లాసులో ప్రియులారా, మనం గత క్లాసులో 28వ తరగతిగా మనం నేర్చుకున్నాము. ఈరోజు 29వ తరగతి నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, 29వ క్లాసు ఏంటి అని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ఈ 29వ క్లాసు చాలా అద్భుతమైనటువంటి క్లాసు. ఏంటంటే, మనకు పరలోకంలో భద్రపరచబడి ఉన్నటువంటి స్వాస్థ్యము ఏది అనేటటువంటి ఒక అంశాన్ని గురించి నేర్చుకుని మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏంటండి మన అంశం? ఏంటంటే, మన క్లాసు వచ్చి 29వ తరగతి. మన అంశం వచ్చి మనకు పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యము ఏది అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి అంశాన్ని నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, ఈ అంశము మనం ఎందుకు నేర్చుకోవాలి అని ఒకసారి మనం పరిశీలన చేస్తే, మనకు పరలోకంలో ఒక స్వాస్థ్యం ఉంది. ఏంటంటే, మనకేముంది? పరలోకంలో మనకు ఒక స్వాస్థ్యం ఉంది. ఇది పొందుకోవాలంటే మనం ఈ లోకంలో మనం ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. ఏంటండి ఈ అంశం మనం ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, పరలోకంలో భద్రపరచబడినటువంటి స్వాస్థ్యం మనకు ఒకటి ఉందంట. ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే, ఈ లోక సంబంధంగా మనం పరిశీలన చేస్తే 30 రోజులు పని చేస్తే మనకు 1వ తారీఖు నాడు జీతం వస్తుంది. అంటే ఈ జీతం ఎవరికి వస్తుంది అంటే, ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారికే జీతం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అంటే పని చేసిన వాడే ఫలితాన్ని పొందుకుంటాడు. అయితే ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి పంటలో పాలు పొందునని లేఖనాలు చదివిస్తున్నాయి. ఏంటంట? పాటుపడిన వ్యవసాయకుడు అంటే ఎవరైతే పని చేస్తారో, 6 నెలలు పని చేస్తారో కోత కాలంలో అతడు అందులో పాలు పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రియులారా, క్రైస్తవులైనటువంటి మనకు పరలోకంలో భద్రపరిచి ఉన్నటువంటి స్వాస్థ్యంను అనేది ఏంటి, అది మనం ఎలా పొందుకుంటాము అనేది మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు పరలోకంలో భద్రపరచబడినటువంటి స్వాస్థ్యం ఇది. క్రైస్తవులు అయినటువంటి ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే, పరుగు పందెం మందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారండి. కానీ మనం ఎలా అంటే, బహుమానం పొందవలననే పరిగెత్తాలి. అంటే పరుగు పందెంలో మనం పరిశీలన చేస్తే, స్టార్టింగ్ పాయింట్లో అందరూ ఉంటారండి. అందరూ ఉండి కానీ గురి మాత్రము ఒక్కరే చూస్తూ ఉంటారు. అందరూ పరిగెత్తుతూ ఉంటారు. కానీ మళ్ళీ కొద్ది సమయానికి ఏమవుతారంటే వెనుకకు వచ్చేటటువంటి పరిస్థితి. కానీ మన గురి ఎలా ఉండాలంటే, పరుగు పందెం మందు పరిగెత్తువారు బహుమానం పొందవాలనే గురి యొద్దకే పరిగెత్తాలని చెప్తున్నాయి లేఖనాలు. అయితే ప్రియులారా, క్రైస్తవులైనటువంటి మన నిరీక్షణ దేనికోసం, మన ఎదురుచూపు దేనికోసం, ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడినటువంటి క్రైస్తవులం మన యొక్క నిరీక్షణ ఏంటి అనేది ఈరోజు మనం మొట్టమొదట మన ఎదురుచూపు ఏంటి అనేది తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ప్రియులారా, మూలవాక్యాన్ని మనం పరిశీలన చేసుకుని లేఖనానికి వెళ్ళిపోదాం. ప్రియులారా, ఇక్కడ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉందంట. ఏంటంట? చాలా అద్భుతంగా అర్థం చేసుకోరు. ఏంటంటే, ఇక్కడ కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ. ఎప్పుడు కడవరి కాలము అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అంటే మన నిరీక్షణ యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు. అదే కడవరి కాలమందు మనకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని కృపచేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. మనకి ఎక్కడ ఉందండి ఆ స్వాస్థ్యము?
పరలోకమందు భద్రపరచబడి ఉందని చెప్తున్నటువంటి మరి ఈ స్వాస్థ్యం ఎలా పొందుకుంటాం మనము అనేది మొట్టమొదట మనం గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, ఈ స్వాస్థ్యం పొందుకున్నటకు మనము యోగ్యమా కాదా అనేది మనల్ని మనమే ఒకసారి పరిశీలన చేసుకుని ఏంటండి, మరి ఇంతటి గొప్ప స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే ఈ స్వాస్థ్యానికి మనం యోగ్యులమేనా కాదా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి దేవుడు ప్రియులారా దేవుని చేత పొందుకునేటటువంటి ఈ స్వాస్థ్యము మరి ఈ లోక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది మాత్రము కాదు. ఇది మనం మొట్టమొదట గ్రహించుకుని ఏంటంటే మనకు పరలోకంలో భద్రపరచబడినటువంటి స్వాస్థ్యము ఏదైతే దేవుడు మనకు సిద్ధపరిచాడో, మరి దేవుని ద్వారా మనం ఏదైతే పొందుకుంటున్నామో ఈ స్వాస్థ్యము ఈ లోక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనది మాత్రము కాదు. ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని వల్ల పొందుకునేది ఏంటంటే మహిమ, ఐశ్వర్యము అది పరసంబంధమైనదని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. చూడండి ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు మనకు రాయబడి ఉన్నాయి అనేది మనం మొట్టమొదట గ్రహించుకుందాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఎందుకు దేవుడు ఇచ్చేటటువంటి ఈ స్వాస్థ్యము ఈ లోక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది కాదు అంటే ప్రియులారా, దేవుడు ఇచ్చేటివి ఏంటి అంటే ఇక్కడ లేఖనాలు చెప్తా ఉన్నాయి. యాకోబు గారు రాసిన పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఏంటండి, దేవుడు ఇచ్చేటటువంటి ఈ స్వాస్థ్యము, ఈ బహుమానము మనకి ఎక్కడిది అంటే ఇక్కడ శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము, దేవుడు ఇచ్చేది సంపూర్ణంగా ఉండేటటువంటిది ప్రియులారా. సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది మరి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చేటటువంటి పరిస్థితి ఉందని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే లోకంలో ఉన్నదంతయు ఏంటట అనగా శరీరాశయో, నేత్రాశయో, జీవపుడంబము. మరి దేవుడు ఇవి ఇస్తాడా, లేక పరసంబంధమైన అంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు వచ్చేటటువంటి పరిస్థితి ఉందా? చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుని మరి లోకంలో ఉన్నదంతా ఏంటట అనగా శరీరాశయో, నేత్రాశయో, జీవడంబము. మరి ఇవి తండ్రి వల్ల పుట్టినవా అంటే కావు అని చెప్తున్నాడు. దేవుడిచ్చేటటువంటి ఐశ్వర్యం ఏంటి, దేవుడిచ్చేటటువంటి స్వాస్థ్యం ఏంటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేస్తే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2:16 లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అంటాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు మనకు పరలోకంలో భద్రపరచబడినటువంటి స్వాస్థ్యం ఏంటి, దేవుడు మనకు అనుగ్రహించే ఈ స్వాస్థ్యం ఏమిటి అనేది ప్రియులారా మనము మొట్టమొదట గుర్తిరిగిన వారమై ఉండాలి ప్రియులారా. చాలా జాగ్రత్త. అందుకే ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, యాకోబు గారు చెప్తా ఉన్నారు. యాకోబు గారు రాసిన పత్రిక 4:4 మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహించగోరున్న వాడు దేవునికి శత్రువాగును అంటాడు. కాబట్టి పిల్లలు చూడండి, ఎవడు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి పరిశీలన చేసుకుని మన పరిస్థితి ఎలా ఉంది. ప్రియులారా, క్రీస్తునందు ఉన్నటువంటి మనము, క్రొత్తగా జన్మించిన మనము, ఆత్మ మూలంగా జన్మించినటువంటి మనము, మన ఆలోచన కానీ, మన దృష్టి కానీ, మన ఎదురుచూపు కానీ పైనున్న వాటి మీదనే కానీ మరి పైనున్న వాటి మీదనే ఉంచాలి కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం ఈ భూ సంబంధమైన వాటి విషయంలో మనం క్రీస్తు దగ్గరికి రాలేదు. ఇది మొట్టమొదట మనం గ్రహించుకోవాలి. ఎందుకు మనం క్రీస్తు దగ్గరికి వచ్చాము అంటే పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనము క్రీస్తు దగ్గరికి వచ్చాము ప్రియులారా. ఇది మనం మొదట గ్రహించాలి. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 3:1-4 మనం పరిశీలన చేస్తే ఇక్కడ చాలా అద్భుతంగా రాయబడి ఉంది. ఏంటంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అంటాడు. ఎందుకు అక్కడ వెతకాలి అంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అంటే మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనం ఇక్కడ లేపబడ్డాము. మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని మృతులలో నుండి సజీవులుగా లేపబడ్డాము. మనం ఇప్పుడు చూడండి ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైనటువంటి మరణము మళ్ళీ తిరిగి ఆత్మను బ్రతికించుకున్న వారం. అందుకే ఇక్కడ మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకనుకుడు. ఇది ఎవరి కోసం చెప్తున్నటువంటి మాట?
ఈ లోకాస్తుల కొరకు చెప్తున్నటువంటి మాటనా, లేక ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడిన వారి గురించి చెప్తున్నటువంటిదా? అంటే ప్రియులారా, సంఘంలో చేర్చబడిన వారి గురించి చెప్తున్నటువంటి మాట ఇది. మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకనొకటి. ఏలైనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతున్నారు. చూడండి ప్రియులారా, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మరి ఆయనను ఉన్నట్టుగానే చూస్తాం, మహిమలో ప్రవేశించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనం క్రీస్తు కూడా లేపబడిన వారమైతే మనం ఎక్కడ వెతుకుతున్నాము, ఎక్కడ చూస్తూ ఉన్నాం? పైనున్న వాటినే చూస్తూ ఉన్నామా? ఇంకా భూ సంబంధంగా, ప్రకృతి సంబంధమైన, ఈ లోక సంబంధమైన వాటి మీద మనం ఆశ పెట్టుకుంటున్నామా? ఎవడైనా ఈ లోకాన్ని స్నేహిస్తే మరి వాడు దేవునికి శత్రువు అయ్యేటటువంటి పరిస్థితి ఉందని లేఖనాలు చెలవిస్తున్నాయి. మన పరిస్థితి ఎలా ఉంది? అయితే ప్రియులారా, మనం ఎటువైపు చూస్తున్నాం? మరి క్రిందికి చూస్తూ ఉన్నామా, పైకి చూస్తూ ఉన్నామా? కిందికి చూసేటివి కొన్ని ఉన్నాయి. మరి మన పరిస్థితి ఎలా ఉంది ప్రియులారా? మనం పైకే చూస్తూ ఉన్నామా, లేదా మన పరిస్థితి ఎలా ఉందని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, పైకి చూసేవారు ఏం కోరుకుంటారు? పైకి చూసేవారు ఏం కోరుకుంటారంటే ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ, ఈ నిరీక్షణ కోసమే కదండి మనం ఎదురు చూడాల్సింది. కాబట్టి మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఏంటట, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. చూడండి, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినటువంటి స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి మన ఎదురు చూపు ఉండాలని ఇక్కడ మనకు లేఖనాలు చాలా స్పష్టంగా చదివిస్తున్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆలోచన చేయండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, మనం ఎక్కడ ఉన్నాము అనేది ప్రియులారా మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా, చాలా జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. మనం ఏది సంపాదించినా ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా దేనికోసం అండి ప్రియులారా? ఇది మనం ఎంత సంపాదించినా కానీ ఇది దేనికంటే శరీరానికి, కానీ ఆత్మకు కాదు మనం అనేది మొట్టమొదట మనము గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి నేను అంటే ఎవరు? శరీరమా? మరి ఆత్మన అంటే ప్రియులారా, నేను అంటే శరీరం కాదు, ఆత్మని మనం మొట్టమొదట గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ శరీరం నేను కాదా అని ఈ శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడు. ఏమని తీర్పు తీర్చాడు దేవుడు అంటే, మన్నైనది వెనకటి వాళ్ళే తిరిగి మన్నైపోతుంది అని గ్రహించాలి. లేఖనాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే రాయబడి ఉంది ప్రియులారా, మన్నైనది వెనకటి వాళ్ళే మళ్ళీ మన్నైపోతుంది. మరి మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్రియులారా, శరీరం అంటే నేను కాదు, మరి శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడు. ఇది ఎంతకాలం ఉంటుంది ఈ లోకంలో అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి మనం పరిశీలన చేస్తే కొందరు బోధకులు చాలామంది చేసేది ఏంటంటే, దేవుడు మీకు ఈ లోక సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, భూ సంబంధమైన ఇస్తాడు అని చెబుతూ మరి దేవుణ్ణి మరి వాళ్ళు అబద్ధమైనటువంటి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవునికి విరోధమైనటువంటి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఏంటి, మనకు పరలోకమందు భద్రపరచబడినటువంటి స్వాస్థ్యం ఏంటి, వాళ్ళు బోధిస్తున్నటువంటి బోధ ఏంటి అనేది మనం మొట్టమొదట పరిశీలన చేసుకోవాలి. వీరిని అబద్ధ బోధకులు, క్రీస్తు విరోధులని లేఖనాలు చెలవిస్తున్నాయి ప్రియులారా, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ప్రియులారా, కొంతమంది విశ్వాసులు వీళ్ళు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి కొంతమంది విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారంటే, వారి గురించి మనం పరిశీలన చేస్తే, దేవుడు మాకు ఈ లోక సంబంధంగా ఒకప్పుడు మేము క్రీస్తుని అంగీకరించక ముందు మాకు ఏమీ కూడా లేదండి, మాకు ఉందామంటే ఇల్లు కూడా లేదు, మేము క్రీస్తుని అంగీకరించిన తర్వాత మాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు అంటాడు. మాకు క్రీస్తులోనికి రాకముందు ఉద్యోగం లేదండి, మాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు అంటాడు. క్రీస్తులోనికి రాకముందు మాకు కారు లేదండి, మేము కారు కొనుక్కుంటూ దేవుడు కృప చూపించాడు అంటాడు. మాకు పెళ్ళిళ్ళు కాలేవండి, పెళ్ళిళ్ళు అయ్యాయి అంటాడు. మాకు పిల్లలు పుట్టలేరండి, పిల్లలు పుట్టారండి. అంటే చూడండి ప్రియులరా, మనము పరిశీలన చేస్తే వీళ్ళు మరి దేనికోసం సిద్ధపరుస్తూ ఉన్నారు? ఈ లోక సంబంధంగా ఏది కూడా దేవుడు ఇచ్చేటటువంటిది లేదు మనకి ఈ లోకంలో. దేవుడు ఇచ్చేది పరసంబంధమైనది, జ్యోతిర్మేడకు తన యొద్ద నుండి వస్తుంది. ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి వరము సంపూర్ణమైనటువంటిది, అది దేవుని యొద్ద నుండి. అవన్నీ పరసంబంధమైనవి. కానీ దేవుడు మనకిచ్చేటటువంటి ఆ స్వాస్థ్యం ఏంటి, ఆ బహుమానం ఏంటి అనేది తెలియక ఈరోజు ఈ లోక సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైన వాటి గురించి బోధిస్తూ వాటి గురించే గొప్పగా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, ఎవడైనా నీ లోకంను స్నేహిస్తే వాడు దేవుడికి శత్రువు అవుతాడు. దేనికోసం సిద్ధపరచాలి? మనం సంఘాన్ని దేనికోసం సిద్ధపరచాలి ప్రియులారా? పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలే కదా మనం సిద్ధపరచాల్సినవి. మరి ఈరోజు ఏం ప్రకటిస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, మన పరిశీలన దీని విషయంలో క్రీస్తునందు మనం దేని విషయంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచాము ఒకసారి పరిశీలన చేయండి. దేని అందు విశ్వాసం ఉంచాలని ఈరోజు బోధిస్తున్నారు?
ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. వాక్యాన్ని కలిపి చెరుపుతూ ఉన్నారు. మనం ఉండాల్సినటువంటి విశ్వాసం ఒకటి, కానీ ఈ లోక సంబంధంగా వారి కడుపు నింపుకోవడం కోసం ఈ లోక సంబంధంగా అనేకమైనటువంటి అబద్ధ బోధలు బోధిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని కలిపి చెరుపుతూ ఉన్నారు. కాబట్టి వాక్యాన్ని కలిపి చెరపడము మరణకరమైనటువంటి పాపము అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. ఏంటి దేవుడు మనకు అనుగ్రహించే ఆ మహిమేంటో తెలియకుండా చేస్తూ ఉన్నారు. పరసంబంధమైనటువంటి దేవుడు ఇస్తా అంటే ఈ లోక సంబంధం, ఈ ప్రకృతి సంబంధం, ఈ భూ సంబంధమైనవి, ఈ లోకంలో విడిచిపెట్టేటివి. నేను అంటే ఎవరు? శరీరం కాదు, ఆత్మ. మరి ఆత్మకు ఉన్నటువంటి మహిమేంటో ఎప్పుడైనా గుర్తించగలిగావా? చూడండి ప్రియులారా, మనం పరిశీలన చేయాలి. కాబట్టి ప్రియులారా, మనకు పరలోకంలో భద్రపరచబడినటువంటి స్వాస్థ్యం ఏది? ఇది గుర్తించాలి. కానీ పరలోకం కొరకు మరి మనము బోధిస్తూ ఉన్నామా, లేక శరీరం కొరకు బోధిస్తూ ఉన్నామా? ఏంటి మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ప్రియులారా, కేవలము మనం పరిశీలన చేస్తే లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మనే జీవింపజేయుచున్నది. శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడు, నువ్వు తిరిగి మన్నైపోతావు అన్నాడు. మరి ఈ ఆత్మకు మరి ఏముంది ప్రియులారా? ఈ ఆత్మకు మరణం లేదు, అంతం లేదు, ముగింపు లేదు. ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అందుకే యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, కేవలం శరీరం నిష్ప్రయోజనం. ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెడితే ఈ శరీరం ఏమైతే? నిష్ప్రయోజనం, మట్టి అయిపోతుంది. మన్నైనది తిరిగి మన్నైపోతుంది. ఒకసారి ఆలోచన చేయండి. మన విశ్వాసం దేనికోసం, మనం దేనికోసం మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాము అనేది మొట్టమొదట మనం గ్రహించుకోవాలి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, శరీరం ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తుంది? మనం దీనికోసమే ప్రయాసపడితే, దీనికోసమే క్రీస్తు దగ్గరికి వస్తే, ఈ శరీరం ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తుంది అంటే ప్రియులారా, లేఖనాలు ఏం చెప్తున్నాయంటే 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు, అయినను అది ఆయాసము, ప్రయాసము, దుఃఖం అంటాడు కీర్తన గ్రంథము 90:10 ప్రకారం. ప్రియులారు, ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎంతకాలం మనం ఈ లోకంలో జీవిస్తాం? మరి ప్రియులారు, ఈ 70-80 సంవత్సరాలు జీవించే ఈ శరీరం కొరకే మన జీవిత కాలమంతా మనము ఈ లోకంలో కష్టపడితే, మరి మరణం లేని, అంతం లేని, ముగింపు లేని, నాశనం లేనటువంటి ఈ ఆత్మను రక్షించుకోవడానికి మనం ఈ లోకంలో ఎంత మట్టుకు ప్రయాసపడతా ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదర, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎందుకోసం క్రీస్తునందు విశ్వాసం ఉంచాము? ఈ లోక సంబంధమైనవేనా? యేసుక్రీస్తు ఏమంటాడు? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటే, ఆ రోజు అనేక మంది క్రీస్తును మరి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి క్రీస్తు రాజ్యము ఈ లోక సంబంధమైనదా, ప్రకృతి సంబంధమైనదా, భూ సంబంధమైనదా? చూడండి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదంటాడు. అది పరసంబంధమైనది ప్రియులారా. క్రీస్తు రాజ్యము మనకు పరలోకంలో భద్రపరచబడి ఉన్నటువంటి స్వాస్థ్యము ఏది అనేది మనం మొట్టమొదట గుర్తించగలగాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఏ బోధ వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. యేసుక్రీస్తు ముందే చెప్పాడు, మీరు ఏం వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. మనం వినేటటువంటిది ప్రియులారా, మన ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యమేనా కాదా అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఈ లోకంలో ప్రియులారా, మనకు ఏదో ఈ లోక సంబంధంగా మనము ఈ దేవుడు మనకు అవి అనుగ్రహిస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటి కాదు నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచేది. ఈ లోకంలో మనం ఏదో ఒక పని చేసుకొని బ్రతకగలుగుతాం. కానీ నీ ఆత్మను రక్షించుకోవాలంటే ప్రియులారా, ఈ లోకాన్ని అంతా పోగేసిన నీ ఆత్మను రక్షించుకోలేవు. కేవలం క్రీస్తు రక్తం ద్వారానే నీ ఆత్మ రక్షించబడుతుంది. ఒకసారి పరిశీలన చేసుకో. కాబట్టి ప్రియులారా, మనం ఈ లోకంలో శరీరంలో జీవించిన కాలము ఆత్మ సంబంధమైన వాటిని మనం పొందుకోవడానికి, కూర్చుకోవడానికి మనం ప్రయాస పడుతూ ఉండాలి. ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిందనుకోండి, నువ్వు పాతాళమందు తెలివైనను, ఉపాయమైనను, జ్ఞానమైనను ఏది కూడా ఉండదు. అక్కడికైన తర్వాత నేను ఏదో చేస్తాను అనుకుంటే అక్కడ ఏడుపు, భయంకరమైన అగ్ని జ్వాలలు యాతన పడేటటువంటి పరిస్థితి ఉంటుందని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు నాటి యూదులతో ఒక మాట చెప్తా ఉన్నాడు, మీరు వేటి కోసం ప్రయాసపడతా ఉన్నారు ఈ లోకంలో? దేనికోసం అని అంటే ప్రియులారా, దానికోసం కాదని చెప్తున్నాడు. యోహాను సువార్త 6:20 ప్రియులారా, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. క్షయమైనది ఇది కొద్ది కాలం ఉండేది ప్రియులారా. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అంటాడు. చూడండి, ఎలాంటి ఏం పొందుకోవాలని చెప్తా ఉన్నాడు మనకు? నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడాలి. నిత్య జీవం పొందుకునేటటువంటిది అక్షయమైన ఆహారము, అది కావాలి మనకు నేడు. చూడండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అందుకే చెప్తున్నాడు, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చడానికి లోకానికి వచ్చాడని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి మనం ఈ లోకంలో క్షయమైన వాటి కోసం క్షయమైనది కూర్చుకుంటున్నామా, అక్షయమైనది కూర్చుకుంటున్నామా? ఏంటి మన పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. క్షయమైన ఆహారము కొరకేమో, ఈ క్షయమైన ఆహారం ఏమో దేనికోసం అంటే శరీరం కోసము. మరి అక్షయమైనటువంటి ఆహారము మన ఆత్మ కోసము, మరణం లేని,
అంతం లేని, నాశనం లేని, ముగింపు లేని, యుగయుగాలు జీవించేటటువంటి ఈ ఆత్మ కోసం మనం అక్షయమైనటువంటి ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1:3లో మనం పరిశీలన చేస్తే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం గురించి, అంటే పరలోకంలో మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే చూస్తాము. ఆయన మనల్ని తీసుకెళ్ళి మరి తండ్రికి అప్పచెప్తాడు కాగా సదాకాలం మనం తండ్రితో ఉంటాము. అది మన నిరీక్షణ. ఈరోజు యేసుక్రీస్తు రెండో రాకడ కోసం కనిపెట్టడం మన నిరీక్షణ. మనం పరలోకం వెళ్ళడం మన నిరీక్షణ. దాని అందే మనం ఈరోజు సంఘాన్ని సిద్ధపరచాలి. కానీ మరి ఈ లోక సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, భూ సంబంధమైనవి ఇవే మీకు దేవుడు ఇస్తాడు రాండి అని చెప్తూ అనేక మందిని అసత్యానికి మాత్రం నడిపించకూడదని లేఖనాలు చెప్తారు. అలా వాక్యాన్ని కలిపి చెరిపితే మరణకరమైనటువంటి పాపం అని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. చాలా జాగ్రత్త. ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తా ఉన్నారు. లూకాసు వార్త 12:33లో, మీకు కలిగిన వాటిని అమ్మిది ధర్మం చేయుడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనం సంపాదించుకునుడి, అక్కడ దొంగరాడు చిమ్మట కొట్టదు. మీకున్నటువంటి ధనముతోని అనేక మంది ఆత్మల రక్షణ కోసము మీరు ఉపయోగించండి. సత్యవాక్యాన్ని ప్రకటించడం కోసము. ఏది క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమాన్ని కోసం మీరు ఖర్చు పెట్టండి. తద్వారా అనేక మంది ఆత్మలను మీరు రక్షించడం ద్వారా మీ ధనము పరలోకంలో భద్రపరచబడి ఉంటుంది. అందుకే మనకు పరలోకమందు భద్రపరచబడినటువంటి స్వాస్థ్యము, మనం పరలోకంలో ఎంత ధనాన్ని కూర్చుకుంటున్నాము అనేది మనం మొట్టమొదట. ఈ లోక సంబంధంగా మనం ధనం కూర్చుకుంటున్నాం, కానీ పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని, ఈ లోక సంబంధమైనది నువ్వు ఈ దేహాన్ని విడిచిపెడితే ఇక్కడే ఉండాల్సిందే. కానీ పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని నువ్వు కూర్చుకుంటే నువ్వు ఈ లోకంలో ఉన్న ఈ దేహాన్ని విడిచిన నీకోసము మరి అక్కడ భద్రపరచబడి ఉంటుంది. ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. చాలా జాగ్రత్త. ఎందుకంటే ప్రియులారా, అక్కడ మరి దొంగ రాడట, చిమ్మట కొట్టదట. మన ధనాన్ని, అక్షయమైనటువంటి ధనాన్ని మనము సంపాదించుకోవాలి. క్షయమైనది కొద్ది కాలందే ప్రియులారా, ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, ఈ క్షయమైన ధనాన్ని మనం కూర్చుకున్నప్పుడు ఈ లోకంలో మనకు ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అపనిందలు, అపజయాలు, మన ఇంటి వారితోనే శత్రుత్వము, మన పక్కింటి వారితోనే శత్రుత్వం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నువ్వు సరైనటువంటి త్రోవలో నడిస్తే నీకు అన్ని శ్రమలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే యాకోబు గారు చెప్తా ఉన్నారు, అన్ని శ్రమలు వచ్చినా కానీ వాటిని సహించండి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1:12లో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తాను ప్రేమించే వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటం పొందుకుంటాడు. కాబట్టి ప్రియులారా, శోధన సహించాలి. శోధన సహించిన వాడు ధన్యుడు అవుతాడు. ధన్యుడైతే ఏమవుతుందంటే, దేవుడు మన ప్రభు అయిన మరి దేవుడు తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసినటువంటి ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. చూడండి ప్రియులారా, మనం దేన్ని పొందుకోవడానికి ఈ లోకంలో ప్రయాసపడతా ఉన్నాం? క్షయమైనదా, అక్షయమైనదా? చూడండి, ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు మనకు. మరి మనమేం పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ లోకంలో? దేనికోసం సంఘాలను సిద్ధపరుస్తూ ఉన్నారు అనేది మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎంతో సహించాడు, విధేయత చూపించాడు. మరణం పొందినంత, శిల్వ మరణం పొందినంతగా విధేయత చూపించి మరి తండ్రికి తను తానే అప్పగించుకున్నాడు. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి, మన పరిస్థితి ఎలా ఉంది? మనం కూడా సహించాలి, ఓర్చుకోవాలి, కష్టపడాలి, ఖర్చు పెట్టాలి ఆత్మల కోసం అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఈరోజు ఎంతో శ్రమ, ఇరుకు, ఇబ్బందులు, అపనిందలు, అపజయాలు వచ్చేటటువంటి పరిస్థితి. చూడండి ప్రియులారా, ఒక బంగారము అందమైన ఆభరణంగా రావాలంటే కాల్చబడతా ఉంటుంది. కాబట్టి కాల్చబడి ఎన్నో పరీక్షలకు తట్టుకున్న తర్వాతనే అదొక అందమైన ఆభరణంగా మారుతుంది. మనం కూడా మన విశ్వాస జీవితాన్ని ప్రియులారా ముందుకు కొనసాగిస్తున్నామంటే, శ్రమలు వస్తున్నాయంటే నీ విశ్వాస జీవితము సరిగ్గా సాగుతుంది అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. శ్రమల ద్వారానే మనం సంపూర్ణమయ్యేటటువంటి పరిస్థితి ఉందని లేఖనాలు కూడా చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి. అందుకే ఏమంటున్నాడు ప్రియులారా, ఈ శ్రమల ద్వారా మనం వెళితే, ఈ శ్రమలను సహిస్తే మనకేమవుతుందంట, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరును వాడబారని మహిమా కిరీటం పొందుకుంటారు. చూడండి పిల్లలు, ఎంత గొప్ప మహిమ! ఈ శ్రమలు వస్తున్నాయి అనుకోగానే మనము బదిరిపోవద్దు, భయపడొద్దు. వాటన్నిటిని మనము ముందుకు సాగుతూ ఉంటే మన ప్రధాన కాపరి యేసుక్రీస్తు వారు రెండో అక్కడ వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? ప్రత్యక్షమైనప్పుడు, మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరును వాడబారని మహిమా కిరీటం పొందుకుంటామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:4 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి ప్రియులారా. ఎందుకనంటే ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్తా ఉన్నాడు ఒక మాట ఏంటంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది
మీ మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 10 దినములు అంటే నిజంగా 10 దినాలు కాదు, కొద్ది కాలము, కొద్ది కాలం అని ప్రియులారా. ఈ మాటలు ప్రకటన గ్రంథం 2:10లో ఉన్నాయి. నేను జీవ కిరీటం ఇస్తాను, అంతం వరకు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఉంటే ఏమవుతుంది, అప్పుడు నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్తున్నా ఉండ ప్రభువు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా, ఆలోచన చేయండి. మనకు ఎన్నో శోధలు, ఇరుకులు, ఇబ్బందులు, అపనిందలు, అపజయాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని చూసి నువ్వు తప్పిపోతే నీ విశ్వాస జీవితాన్ని అక్క నిన్ను వదిలిపెట్టినట్టు అవుతుంది. కాబట్టి మరి నీకు పరలోకంలో భద్రపరచబడినట్టు ఆ స్వాస్థని నువ్వు పొందుకునేవాడిగా ఉన్నావా లేదా అనేది ఒకసారి నేను నీవే పరిశీలన చేసుకో ప్రియులారా. కాబట్టి ప్రతి దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది ప్రియులారా. మనం ఈ లోకంలో పరిశీలన చేస్తే ప్రతి దానికి ప్రతిఫలం ఉంటుంది. శరీరం కోసం చేస్తే శరీరానికి ప్రతిఫలం మనకు దొరుకుతుంది. అదే మనం ఆత్మ కోసము ప్రయాసపడితే మనకు ఆత్మకు కూడా మనకు ప్రతిఫలము దొరికేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. అందుకే మనం పరిశీలన చేస్తే పౌలు గారు ఒక మాట చెప్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:34-35లో, ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము మీకు కలుగుతుంది. చూడండి ప్రియులు, ఆత్మల కోసం ఖర్చు పెట్టాలి. ఆత్మల కోసం మనం ఖర్చు పెట్టాలి. ఆత్మల కోసం ఖర్చు పెట్టాలంటే మరి వారు ఖర్చు పెట్టేవారు విశ్వాసంలో నిజంగా ఉన్నారా లేదా, ఆత్మ యొక్క నియమానికి లోబడి ఉన్నారా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఏంటి ప్రియులారా, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమాన్ని మనం కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే క్రీస్తు సంఘంలో అనుసరించి జీవించాల్సినటువంటి చట్టము అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేసుకుంటే మనకి లోకం కావాలా లేక పర సంబంధమైనవి కావాలా, ఈ లోకంలో మనకు ఎన్ని ఉన్నా వాటిని పెంటతో సమానంగా ఎంచుకుందాము అని చెప్పాడు పౌలు గారు. సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని వాటిని పెంటతో సమానంగా చూస్తూ ఉన్నాను అన్నాడు. అదేవిధంగా ప్రియులారా, మనం పరిశీలన చేస్తే మోషే గురించి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మోషే గారి జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఆయనే నువ్వు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకో, నీకు ఈ రాజ్యాన్ని ఇస్తామని చెప్పారు. ఏంటిది, ఐగుప్తు సుసంపన్నమైన దేశము అది, అలాంటి దానికి నేను రాజుగా చేస్తాము అని అంటే ఒప్పుకోలేడు. ఎందుకు ఒప్పుకోలేడంటే ఆయనకు బయలుపరచబడపోయేటిది, ఆ కడవరి కాలం మందు బయలుపరచబడే స్వాస్థ్యం ఏంటని గుర్తించగలిగాడు ప్రియులరా. చూద్దాం, ఆ మాటలు మనం చూస్తే చాలా అద్భుతంగా వస్తాయి ప్రియులరా. మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 నుంచి మనం 27 వచనం మనం పరిశీలిస్తే ప్రియులరా, మోషే పెద్దవాడైనప్పుడట విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఏంటంట, ఐగుప్తు ధనం కంటేనట క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. అల్పకాల పాపభోగము, ఇది కొద్ది కాలమే ఉండేది ప్రియులారు, అల్పకాలముది. అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. ఈ అల్పకాలమైనటువంటి పాపభోగాలను అనుభవించట కంటే మరి దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే ఏం దొరుకుతుందని మోషే గ్రహించగలిగాడు అన్నది ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. ఫరో యొక్క కుమారుడని అనిపించుకున్నటకు, మరి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించాడు. ప్రతిఫలముగా కలగబోయేది మనకు పరలోకమందు భద్రపరచండి స్వాస్థ్యం ఏది, ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. కాబట్టి చెప్తున్నాడు, విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వాణిని, దేన్ని బట్టి అండి, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజు ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. దేన్ని చూస్తూ ఉన్నాడు ఇక్కడ, అదృశ్యుడైన వాణిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై. కాబట్టి మనం ఏం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో, దృశ్యమైనవి చూస్తూ ఉన్నామా, అదృశ్యమైనటువంటి పరసంబంధమైనటువంటి వరాలను చూస్తూ ఉన్నామా, ఏంటి మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మనం ఎంతటి గొప్ప మహిమకు వారసులము, దేవుని కుమారులమండి, దేవుని పిల్లలమని లేఖనాలు చెలవిస్తూ ఉన్నాయి. మన ఆత్మీయ స్థితిని దేని మీద కట్టుకుంటున్నాము అనేది మొట్టమొదట గ్రహించుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు, రోమిలకు రాసిన పత్రిక 8:16-18 వచనాలు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం దేవుని పిల్లలమని. అదేవిధంగా మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవునికి వారసులు, క్రీస్తుతో కూడా శ్రమపడిన ఎడల, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులము ప్రియులారా. అందుకే చెప్పాం కదా, మనం ఈ లోకంలో
సత్యాన్ని అనుసరించి జీవిస్తే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అపనిందలు, అపజయాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి లోకంలో. కానీ వాటన్నిటిని అధిగమించి మన యందు ఉన్నటువంటి ఆ గురి యొద్దకే మనం పరిగెత్తాలి ప్రియులారా. పరిగెత్తువారు అందరూ పందెపు రంగమందు పరిగెత్తుతారు, కానీ బహుమానం పొందవాలని ఒక్కడే గురికి చూస్తాడు, ఆ ఒక్కడే బహుమానం పొందుకుంటాడు. మనం ఇలా ఉన్నాం, మన దృష్టి ఎట ఉంది? మన దృష్టి ఎట ఉంది ప్రియులారా? మన దృష్టి మరి బహుమానం పొందుకున్న వాళ్ళమైనా ఉందా, లేక పరిగెత్తి కొద్దిమంది వెనుకనే మధ్యలోనే ఆగిపోతారు, కొంతమంది మరి ఆ పరుగు పందాన్ని అంటే లాస్ట్కి వెళ్ళకుండానే, ఆ గురి దగ్గరికి వెళ్ళకుండానే ఆగిపోతారు. కానీ గురి చూసిన వాడు మాత్రము ప్రయాసపడుతూనే వెళుతూ ఉంటాడు. మరి మన జీవితం ఎలా ఉంది అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకోవాలి. మనకు ప్రత్యక్షం కాబో ఆ మహిమ ఎంత గొప్పది ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎంత గొప్పది, ఎంత గొప్పది. అందుకే చెప్తున్నాడు, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట మరి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు ఏం సిద్ధపరిచాడో అవి ఈ లోక సంబంధమైనవి కావు, ప్రకృతి సంబంధమైనవి కావు, భూ సంబంధమైనవి కావు. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి గోచరం కావు ప్రియులారా. ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2:9-10, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9-10 వచనంలో, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయంకు గోచరం కాలేదని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచుచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మమును కూడా శోధించుచున్నాడు. చూడండి, పరిశోధిస్తున్నాడు మన కోసం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. మనం ఏం పొందుకోవాలని చూస్తున్నాం చూడండి. మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ మహిమ మనం చూడగలుగుతూ ఉన్నామా? పరలోకంలో మనకు కలిగేటటువంటి ఆ మహిమను మరి ఈ లోక సంబంధమైన ఈ ప్రకృతి సంబంధమైన ఈ భూ సంబంధమైన వాటి కోసమే మనం చూస్తూ వీటి కోసమే మన పోరాటమా? ఎలాంటి పరిస్థితులు ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. అపోస్తలుల యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలన చేస్తే వారు వేటిని అందు విశ్వాసం ఉంచారండి? వారికి ఉన్న చిరస్థిరాస్తులు నమ్మేసి అన్ని పెట్టేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అపోస్తులు ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17-18 మనం పరిశీలన చేస్తే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నామంటాడు. ఎందుకు వీళ్ళు దృశ్యమైనవి చూడట్లేదు, అదృశ్యమైన వాటిని ఎందుకు నిదానించి చూచుచున్నారంటే ఇక్కడ చెప్తున్నాడు, ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ దృశ్యమైనవి పంచభూతంలో మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి, భూమి దాని కృత్యములన్నీ కాలిపోతాయి. ఇవి క్షయమైనవి, కొద్ది కాలమే ఉండేటివి. ఏలైనగా దృశ్యమైనవి అవి అనిత్యాలు, అదృశ్యమైనవి మాత్రమే నిత్యాలు. దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు పరసంబంధమైనవి, జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తాయి. ప్రతి వారము దేవుడు మనకు సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయం గోచరం కాలేదు ప్రియులారా. ఎలాంటి పరిస్థితులు, ఎంతటి గొప్ప మహిమను ఒకసారి ఆలోచన చేసుకోండి. అంతటి మహిమకు మనం వారసులుగా చేసాడు తండ్రి. మనం దేవుని పిల్లలము అంటే వారసులము. క్రీస్తు కూడా శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి పిల్లలు మనం పరిశీలన చేస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 చెప్తున్నాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. కానీ మన ఆలోచన, మన దృష్టి ఎట్టుండాలి? పరసంబంధమైనది సంపాదించుకోవడానికి ఉండాలి. కాబట్టి ప్రియులు ఇక్కడ మనం పరిశీలన చేస్తే మనలో కార్యసాధకమైన తన క్రియాశక్తి చొప్పున మనము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా దయచేయు శక్తి గల దేవుడు. మనం ఏవో ఈ లోక సంబంధమే అడుగుతూ ఉన్నావా? కానీ మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా మనకు దయచేస్తాడని మన తండ్రి. మరి వేటిని మనం చూస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మన పరిస్థితి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 మాటలు రాయబడి ఉన్నాయి. మనలో కార్యసాధమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి అంటాడు ప్రియులారా. అత్యధికంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మరి మనల్ని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారుగా చేశాడు దేవుడు. మరి క్రీస్తుతోటి వారసులుగా చేశాడు. ఒకసారి పరిశీలన చేసుకోండి, మన స్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, మనం ఎక్కడ ఉన్నాం ఈరోజు, మన యొక్క మహిమ ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నామట? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారుగా చేశాడు. క్రీస్తు తోటి వారసులుగా మనల్ని చేస్తే మనము ఈ లోక సంబంధమైన, ఈ ప్రకృతి సంబంధమైన, ఈ భూ సంబంధమైన, ఈ దయ్యంలో ఈ జ్ఞానాన్ని వింటూ బోధిస్తూ అనేక మందిని అసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ లోకంలో అయినను, లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమిస్తే దేవునికి శత్రువు అయ్యేటటువంటి పరిస్థితి. మనం క్రైస్తవులమైనటువంటి మన విశ్వాసం ఏంటో తెలియకుండా చేస్తూ ఉన్నాడు సాతాను. క్రీస్తు అక్కడ కడవరి కాలమందు బయలుపరచబడేటకు సిద్ధంగా ఉన్న రక్షణ కోసము ఆ రక్షణ ఏంటో తెలియకుండా చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేనికోసం మన నిరీక్షణ దేనికోసం, మన విశ్వాసం దేని గురించి?
క్రీస్తు రెండో రాకడ. ఈ రెండో రాకడ రావాలి అంటే ప్రియులారా, మరి మన స్వాస్థ్యం పరలోకంలో భద్రపరుచుకున్నామా? ఆయన వచ్చినప్పుడు మనకు మరి ఆ స్వాస్థ్యాన్ని పొందుకునే వారిగా ఉన్నామా? ఇంకా మనం పరిశీలిస్తే ప్రియులారా, మీరు ఏమి అడుగుతున్నాము? మనం ఈ లోక సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, ఈ భూ సంబంధమని అడుగుతున్నామా? లేక ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి వరమును మనం పొందుకోవాలని మరి దేవుని ప్రాధేయపడతా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. అందుకే దేవుడు చెప్తున్నాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థితులు చెల్లించవలనని దేవుని బతిమలాల్చిన తేజోభాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని పాలివారగా చేశాడు. ఎవరు తేజోభాసులైన వారు? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. వారితో మనల్ని పాలివాడగా చేశాడు. ఎంతటి మహిమ నీ గురించి, నిన్ను గురించి నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వెంతటి మహిమ కలిగి ఉన్నావు, దేవుడు నీకు ఎంతటి మహిమను అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి ఎలా ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము? కొలెస్లకు రాసిన పత్రిక 3:23లో చెప్తున్నాడు, ప్రభు వలన స్వాస్థ్యం ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదుము. ప్రభు వచ్చినప్పుడు ఆ స్వాస్థ్యాన్ని మనం ప్రతిఫలముగా పొందుతామా? యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉండదు? భూమి దిన కృత్యములన్నీ కాలిపోతాయి. ఆయన అందు విశ్వాసం వచ్చిన వారు ఆయన తీసుకెళ్లి తండ్రికి అప్పచెప్తాడు. కగా సదాకాలము పరలోకంలో మనం తండ్రితో జీవించేటటువంటి స్థితి. ఎంతటి గొప్ప మహిమకు వారసులం, ఎంతటి గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటాం. మరి ఈ లోకంలో కష్టపడతా ఉన్నామా? పని చేస్తూ ఉన్నామా? మరి అనేక మంది ఆత్మను రక్షిస్తూ ఉన్నామా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాం మనం? ప్రియులారా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని మనం గురి యొద్దకే పరిగెడతా ఉన్నామా? మనం పైనున్న వాటినే చూస్తూ ఉన్నామా? కిందికి చూస్తూ ఉన్నామా? మరి కిందికి చూసేవి కొన్ని ఉన్నాయి, మరి వాటిలో మనం అయిపోయామా? లేక పైకి మాత్రమే చూస్తూ ఉన్నామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:14లో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవాలని మనము గురి యొద్దకే పరిగెత్తదు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం పరిశీలిస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. మనం ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. నా ప్రియ సహోదరు, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదండి. గిన్నెడు చల్లీలు ఇచ్చిన వ్యర్థం కాదని చెప్పాడు ప్రభు. కాబట్టి మన ప్రయాసము, ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడ్డా ఇది ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప మహిమ. కాబట్టి అందుకే పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నాడండి. ఏమంటున్నాడంటే, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటాన్ని ఉంచబడి ఉన్నది. ప్రభు అదే చెప్తున్నాడు, నేను రాబోతున్నాను, నేను మీకు కిరీటాన్ని మహిమా కిరీటాన్ని ధరింపజేస్తానని చెప్తా ఉన్నాను. ఆ కిరీటాన్ని పొందుకుంటున్నామా మనము? పేతురు గారు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు పేతురుకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనంలో ఈ మాటలు చాలా అద్భుతంగా రాయబడి ఉన్నాయి ప్రియులరా. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును అంటాడు. చూడండి, మంచి పోరాటం పోరాడాలి, మన పరుగును కడముట్టించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మొట్టమొదట మన దేన్ని పైన మన విశ్వాస జీవితాన్ని కట్టుకుంటున్నాం? పరలోక సంబంధమైన వాటి కోసం మన విశ్వాస జీవితాన్ని కట్టుకుంటున్నామా? లేక ఈ లోక సంబంధమైన వాటిని, ప్రకృతి సంబంధమైన వాటి కోసం మన విశ్వాసాన్ని కట్టుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. చాలా జాగ్రత్త. ఎందుకంటే ప్రియులారా, ఈ లోక సంబంధంగా పరిగెత్తు వారు క్షయమైన కిరీటం పొందుకోవాలని పరిగెత్తుతారు. కానీ మనమైతే అక్షయ కిరీటాన్ని పొందుకున్నటకు మనం గురి యొద్దకే పరిగెత్తాలి. కాబట్టి ప్రియులారా, అక్కడ చెప్తున్నాడు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:25లో చెప్తున్నాడు, మరియు 10 మంది పోరాడు ప్రతి వాడును అన్ని విషయంలో మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నావా? అక్షయమైన కిరీటం కోసమే మితంగా ఉన్నావా పొందుకోవాలని? మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు? ఒకసారి పరిశీలన చేసుకో. మన ఆత్మీయ జీవితం ఎలా నడుస్తూ ఉంది ఈ లోకంలో? మన స్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మన గతి ఏంటి రాబోయే యుగాల్లో? మరి రాబోయే కాలంలో మన పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచన, చింత, బాధ ఇవన్నీ కలిగి ఉన్నామా లేదా? ఈ లోకాన్ని అనుభవించడంలో మనం ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం, కానీ మన ఆత్మను రక్షించుకోవడానికి యుగాలు అగ్ని గుండంలో కాలుతూ యాతన పడేటటువంటి ఈ ఆత్మను రక్షించుకున్నటకు మనం ఎంత మట్టుకు ప్రయాసపడతా ఉన్నాం ఈ లోకంలో అనేది మొట్టమొదట మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి కొలెస్లకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-4 వచనాలు మనం పరిశీలన చేస్తే, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి అంటాడు. పైనున్న వాటిని వెతకాలి మనం, క్రీస్తు కూడా లేపబడిన వారమైతే. ఎందుకంటే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద
మనసు పెట్టుకుని ఏలయనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవము క్రీస్తు కూడా మరి దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షమవుతారు. మనం మహిమయందు ప్రత్యక్షపడాలి ప్రియులారా. మనం పొందుకునే మహిమను గురించి మనం ఆలోచన చేయాలి. దానికోసం మన ఆశ, ప్రయాస, మన విశ్వాస జీవితాన్ని అందుకోసం కదండి మనం కట్టుకోవాల్సింది. ఈ లోకంలో దేనికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం? దేన్ని పొందుకున్నటకు? క్షయమైన కోసమా, అక్షయమైన వాటి కోసమా? ఈ లోక సంబంధులు పందెపు రంగమందు పరిగెడతారట, వారు క్షయమైన వాటి కోసం అంట. కానీ మనమైతే మన ముందున్నటువంటి పరుగు పందంలో మనం దేనికోసం పరిగెడతా ఉన్నామంటే అక్షయతను సంపాదించుకోవడానికి, నిత్య జీవాన్ని, పరలోక పౌరసత్వాన్ని, దేవుని కుమారత్వాన్ని. చూడండి ప్రియులారా, దేవునితో మరి క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఏడల క్రీస్తుతోటి వారసులం అని చెప్తా ఉన్నాయి లేఖనాలు. ఇంతటి గొప్ప మహిమ నీకు తెలియకుండా చేస్తూ ఉన్నాడు సాతాను. కాబట్టి ఆలోచన చేయండి, మన జీవితము, మన పరిస్థితి ఎలా ఉంది ఈరోజు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:5 కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. కడవరి కాలమందు బయలుపరచబడేటువంటి రక్షణ ఉంది. చూడండి ప్రియులారా, ఈ రక్షణ మనం పొందుకోవాలంటే విశ్వాసం ద్వారా దేవుని కృపచేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. మన స్వాస్థ్యం ఎక్కడ భద్రపరచబడి ఉందండి? మనకు పరలోకంలో. మరి పరలోకంలో భద్రపరచబడి ఉన్నటువంటి ఈ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మనం కష్టపడాలా వద్దా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుని ప్రియ సహోదరు, ప్రియ సహోదరుడు, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి శరీర సంబంధమైన సాధకము అది కొంచెం మట్టుకే ప్రయోజనకరం ప్రియులు, కొంచెం మట్టుకే. ఆత్మ సంబంధమైన సాధకం ఒకటి ఉంది, మరి శరీర సంబంధమైనటువంటి సాధకం ఒకటి ఉంది. ఈ శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సాధనము అంటే ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి సాధకం అంటే వాక్యాన్ని చదవటము, వాక్యాన్ని వినటము, వాక్యాన్ని ప్రకటించడము, అనేక మందిని నిత్య జీవానికి నడిపించడము, ప్రార్థన చేయటము, మరి దేవునితో సహవాసం కలిగి జీవించటము. ఇలా చేయడం ద్వారా మన ఆత్మ యొక్క స్థితిని మనము మెరుగుపరుచుకుంటాం. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి, మరి ఏ సంబంధమైన సాధకం, ఆత్మ సంబంధమైన సాధకమే చేస్తూ ఉన్నామా, శరీర సంబంధమైన సాధకమా? ఏది? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రియులరా? శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరం అంటున్నాడు, కొంచెం మట్టుకే. అది కొద్ది కాలమే ఉండేది ప్రియులరా, కొద్ది కాలమే ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి పరిశీలన చేసుకోండి, మన విశ్వాస జీవితాన్ని మనం ఎలా కట్టుకుంటున్నామో అనేది మనల్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారే నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 12:2. ఈ లోక మర్యాదను అనుసరింపద్దు అంటాడు. ఎందుకంటే ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తం మీద, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం మీద మీరు దాన్ని గ్రహించండి అని చెప్తున్నటువంటి మాటలు మనకు ఇక్కడ కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, ఆలోచన చేయండి, మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాం, మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనము ఎక్కడున్నాము, ఇంకా మనము నిద్రలోనే ఉన్నామా, మరి మేలుకున్నామా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ప్రియులు ఒకసారి ఆలోచన చేయండి, మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు, ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మనం మార్చబడాలని చెప్తున్నాడు. మహిమ నుండి అధిక మహిమకు, కృప నుండి అధిక కృపకు, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత పొందుకోవాల్సినటువంటి పరిస్థితి మనం ఉంది ప్రియుల. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము ఒకసారి ఆలోచన చేసుకోండి. మన విశ్వాస జీవితము ఎలా కొనసాగుతుంది అనేది మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. ఇక్కడ పేతురు గారు రాసిన అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:15 కూడా, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తం వీటిని మనస్కరించము, వీటి అందే సాధకం చేసుకొనుము అంటాడు. కాబట్టి కాలంను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా, దేవోక్తులు మొదటి మూల పాఠంలో మీకు మరలా ఒకడు బోధించవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినవారు కారు, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనక నీతివాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలుకిడులను విమోచించుటకు సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రం కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. మనము వయసు వచ్చిన వారము అభ్యాసం చేత మేడు కీలను విమోచించదగినటువంటి సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రము కలిగినటువంటి వారం మనమేం చేస్తూ ఉన్నామండి? మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం వేటిని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరుడా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. అందుకే కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని కృపచేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకంలో భద్రపరచబడి ఉందంటాడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:5. కాబట్టి ప్రియులారా, కడవరి కాలమందు బయలుపరచటకు సిద్ధంగా ఉన్న ఆ రక్షణ పొందుకోవాలని మనము ఎంతమంది మరి ప్రయాసపడుతూ ఉన్నాం? మన జీవితం ఎలా కట్టుకుంటాం? మన విశ్వాస ప్రయాణం ఎలా ఉంది? ఈరోజు క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి మనము
మన జీవితము ఎలా కొనసాగుతుంది అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి సత్క్రియలు ఓపికగా చేయము, మహిమ ఘనత అక్షయత వెతుకువారికి నిత్య జీవము. మరి సత్క్రియలు మనం ఓపికగా చేయాలి. అవి చేస్తే మన ఫలితం ఏంటంటే మహిమయు ఘనతయు అక్షయతు వెతుకువారికి నిత్య జీవం ఇచ్చును. రోమిలకు రాసిన పత్రిక 2:7 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. కాబట్టి ప్రియులారా, మనం పరిశీలన చేస్తే మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రగా చేసుకోవాలి. ఈ శరీరానికి ఆత్మకు ఏదైతే కల్మషం కలిగిందో దాని నుండి మనం పవిత్రులుగా మనం కావాలి, దాని నుండి మనం పవిత్రతగా చేసుకోవాలని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నవి. పేతురుగా రాసిన 2వ పత్రిక 7:1 ఈ మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఇంకా మనం పరిశీలిస్తే మరియు మన పరిస్థితి ఎలా ఉందంటే, మరి కాలం నెరిగి నిద్ర మేలుకొని వేలైనని తెలుసుకొని అలాగూ చేయుడి. మనం విశ్వాసంలోకి అయినప్పటికంటే ఇప్పటికి రక్షణ మనకు మరీ సమీపంగా ఉందండి. ఏంటంటే మనం విశ్వాసంలో అయినప్పటికంటే మనకు రక్షణ ఇప్పుడు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను మనం ధరించుకోవాలి. ఏంటంటే రాత్రి చాలా గడిచిపోయిందట చూడండి. మరి మీరు నిద్ర మేలుకొని వేలైందని తెలుసుకోండి. యేసుక్రీస్తు రెండో అక్కడ రాబోతున్నాడు తెలుసు. అలాగూ చేయడం మనం విశ్వాసం అయినాక ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. క్రీస్తు రెండో అక్కడ ఎప్పుడు మనకు తెలియదు. కాబట్టి ప్రియులారా, మరి మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలను మనం ధరించుకోవాల్సిన వారిగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ మాటలు రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11-12 రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఇంకా మనం ప్రశ్నలు చేస్తే ప్రియులారా ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీ క్రియను, నీ ప్రేమను, నీ విశ్వాసము, నీ పరిచర్యను, నీ సహమును నెరుగుదును. నీ మొదటి క్రియల కంటే మన కడవరి క్రియలు మరే ఎక్కువ కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎలాంటి పరిస్థితులు ఉన్న ప్రకటన గ్రంథం 2:19 మాటలు మరి మొదటి క్రియల కంటే కడపటి క్రియలు అధికంగా ఉండాలట. ఒకప్పుడు ఉన్నటువంటి స్థితి ఏంటి? మళ్ళీ పడిపోయావా? పడిపోతే ఇప్పటికైనా లేచి మరి ప్రభువు నీకు ఏం చేశాడు అని గుర్తించి నీకు మరి పరలోకంలో భద్రపరిచినట్టు స్వాస్థ్యాన్ని పొందుకునడానికి నువ్వు పాలివాడవేనా కాదా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావని ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. కాబట్టి ప్రియులారా, కడవరి కాలమందు బయలుపరచకు సిద్ధంగా ఉన్న రక్షణ మనం పొందుకునే యోగ్యులమా, అయోగ్యులుగా ఉన్నామా? మరి యోగ్యులుగా ఉన్నామా? ఈ కడవరి కాలమందు బయలుపరచబడేటువంటి సిద్ధంగా ఉన్న రక్షణను పొందుకునే వారమైనా మనం కాదా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, రాత్రి చాలా గడిచిందట, పగలు సమీపంగా ఉందట కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలను మనం ధరించుకోవాలి. ప్రియులారా, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి ఈ లోకంలో. అందుకే శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. మనం పొందుకునేటటువంటి ఈ వరం ఏంటి? ఈ స్వాస్థ్యం ఏంటంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము, పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చునని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ లోకంలో వేటి కోసం ప్రయాసపడుతున్నాము? ఈ లోక సంబంధమైన వాటి కోసమా లేక పరసంబంధమైన వాటి కోసమా? మన పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన వాటి కోసమే అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు ప్రియులారా. ఒక ధనవంతుడు, అతని పంట సమృద్ధిగా కలిగి ఉంది. తన ఏమంటుంటే నా పంట చాలా బాగా పండింది, నా కొట్లు చిన్నగా ఉన్నాయి, వాటిని విప్పి వాటికంటే పెద్దవి కట్టించి మరి వాటిలో నా ధాన్యాన్ని అంతా కూర్చుకొని చెప్తా ఉన్నాడు, నా ప్రాణంతో నేను చెప్తాను, ఇక నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడేటువంటి ఆహారం నీకు సమకూర్చను అని చెప్తే దేవుడు ఒక మాట అంటున్నాడు. రాసుకోండి, లూకా సువార్త 12వ అధ్యాయం 16-20 వచనాలు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. నేను 19-20 వచనాలు చెప్తూ ఉన్నాను. నా ప్రాణంతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు కూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకోనేను. అనుకుంటున్నాడు ధనవంతుడు, నా ప్రాణంతో నేను చెప్తాను, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని అనుకోనేను. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచిన ఎవరిని అతనితో చెప్పాను. నువ్వు ఈ శరీరానికి సిద్ధపరచుకున్నావు ఆస్తిని, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి ఆస్తిని కూర్చుకున్నావా? నీకు పరలోకంలో స్వాస్థ్యం ఉందా? ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే నువ్వు సిద్ధపరిచినవి ఏమైతాయి? నువ్వు ఎన్నో సంవత్సరాల కోసం అడుగుతా ఉన్నావు, కానీ ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. నువ్వు సిద్ధపరిచినవి ఏమవుతావు? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏం కూర్చుకుంటున్నావు ఈ లోకంలో? పర సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని కూర్చుకుంటున్నావా? పరలోక ధనాన్ని కూర్చుకుంటున్నావా? పరలోక ధనంలో పాలువాడుగా యోగ్యుడిగా ఉన్నావా? మనకు పరలోకమందు భద్రపరచబడినటువంటి స్వాస్థ్యాన్ని పొందుకునే వాడిగా ఉన్నావా?
ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో ప్రియులారా. కాబట్టి ఇప్పుడు వేటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, వేటిని సంపాదించుకోవడానికి పరిగెత్తుతూ ఉన్నాం. క్షయమైన వాటి కోసమా, అక్షయమైన వాటి కోసమా? మన విశ్వాసం ఏంటి ఈరోజు? మన నిరీక్షణ ఏంటి? క్రీస్తు రెండో రాకడ. క్రీస్తు రెండో రాకడ కలిగే మహిమ ఏంటి? దేవునితో సదాకాలము జీవించేటటువంటి పరిస్థితి, క్రీస్తుతోటి వారసులము. కాబట్టి ప్రియులు ఒకసారి ఆలోచన, యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు, ఏం చెప్తున్నాడు? ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తాడట? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇష్టకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. మరి ఆ జీతం పొందుకునడానికి నువ్వు యోగ్యుడవేనా? ఈ లోకంలో మనం ఈ లోక సంబంధంగా 30 రోజులు పని చేస్తే మనకు 1వ తారీఖు జీతం వస్తుంది. కష్టపడిన వాడే మరి ఫలితం పొందుకుంటాడు. అదేవిధంగా ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇష్టకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. నువ్వు ఏ క్రియలు చేశావో ఆ క్రియల చొప్పున నీ జీతం నీకు ఇస్తాను. మరి నువ్వు కష్టపడతా ఉన్నావా? ఈ లోకంలో సువార్త ప్రకటిస్తున్నావా? అనేక మంది ఆత్మలను రక్షిస్తూ ఉన్నావా? అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నావా? అగ్నిలో నుండి లాగినట్టు లాగుతూ ఉన్నావా? పరలోకంలో నీ ధనాన్ని కూర్చుకుంటున్నావా? సత్యవాక్యం కోసము, ఆత్మల రక్షణ కోసము ధనాన్ని ఖర్చు పెడతా ఉన్నావా? ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. ఇదిగో నిన్ను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది, అది ఇస్తాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 22:12 చెప్తున్నాడు. కాబట్టి పిల్లలు, ఈ జీతం పొందుకోవాలంటే మనం ఈ లోకంలో శ్రమపడాలి, ప్రయాసపడాలి, దుఃఖపడాలి, ప్రభు పని చేయాలి, సువార్త ప్రకటించాలి, అనేక మందిని నిత్య జీవానికి నడిపించాలి. అప్పుడే ఈ అక్షయమైనటువంటి జీతము మనకు దొరుకుతూ ఉంది. అప్పుడే మనకు పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యంలో మనం పాలివారం అవుతాము. అప్పుడే మనము అక్షయమైనటువంటి లోకంలో మన అక్షయ ధనాన్ని కూర్చుకుంటాము. ఆలోచన చేయండి. ఈ లోకంలో ధనం కూర్చుకోవడం కాదు, ఇది కొద్ది కాలమే. ధనం కూర్చుకు చెప్తున్నాడుగా ధనవంతుడు, అనేకమైనటువంటి నా పంట విస్తారంగా పండింది, దాన్ని అంతా కూర్చుకుంటున్నాడు. కూర్చుకున్న విషయంలో ఆలోచించాడు, అబ్బో నా కొట్లు చిన్నవిగా ఉన్నాయి, వాటిని విప్పి వాటికంటే పెద్దవి కట్టించాలని కట్టించుకున్నాడు. పెద్దవి వాటిలో సమకూర్చాడు ధాన్యాన్ని అంతా. ఇక చెప్తున్నాడు, నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలకు నీకు హాయిగా ఉండిగా నువ్వు తిను త్రాగు సుఖించమంటే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవని పాలాగును అంటాడు. కాబట్టి ఆలోచన చేయండి, మన విశ్వాస జీవితం దేని మీద కట్టుకుంటున్నాం? అక్షయమైన వాటి కోసమా, క్షయమైన వాటి కోసమా? కాబట్టి ప్రియులారా, మనం పరిశీలన చేస్తే ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయంకు గోచరం కాలేదని రాయబడి ఉన్నాయని లేఖనాలు చెలవిస్తున్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రియులారా. అదేవిధంగా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ ఉన్నాం కాబట్టి క్షణమాత్రం ఉండి చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్య మహిమ భారం కలగజేస్తుంది. అంతకంతకు మన శ్రమ ఎక్కువ నిత్యమైన మహిమ భారం మనం కలగజేస్తూ ఉందా? ఇక్కడ ఏమంటున్నారు పిల్లలు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17-18 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం గనక క్షణమాత్రముడి చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారం కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఎక్కువగా నిత్య మహిమాభారము, అనిత్యమైనటువంటి మహిమాభారం మన కలిగి ఉందా? ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాం? మన విశ్వాస జీవితం దేనిపైన కట్టుకుంటున్నాం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామా, లేక మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నామా? కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు రాబోతున్నాడు, వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది అంటాడు. మరి ఆ జీతం పుచ్చుకుంటున్నామా? ఏ జీతం పుంజుకునడానికి ఉన్నాం మనం? క్షయమైన లేదా అక్షయమైన జీతాన్ని పొందుకుంటున్నామా? ధనాన్ని కూర్చుకున్నామా? పరలోకంలో మన బ్యాంక్ ఓపెన్ అయిందా లేదా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? కాబట్టి ప్రియులారా, ఈ పరలోకంలో భద్రపరచబడిన స్వాస్థ్యం మనకు ఉందా లేదా? ఈ స్వాస్థ్యము కావాలంటే ఎంతమంది ఆత్మలను రక్షించారు, ఎంతమందికి సువార్త ప్రకటించారు చూడండి. మన పని అదే. యేసుక్రీస్తు ఏం చెప్పాడండి? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి పని సువార్త ప్రకటించండి. మీ పని అది, మీకు దానికి ప్రతిఫలంగా నేను జీతం ఇస్తాను అన్నాడు. దానికి ప్రతిఫలంగా మీ ధనం నేను అక్కడ డిపాజిట్ చేస్తాను అంటున్నాడు మన కోసం. మరి అక్కడ మన బ్యాంకులో డబ్బులు జమ అవుతూ ఉన్నాయా? అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నావా? అనేక మంది ఆత్మలను రక్షిస్తూ ఉన్నావా? అనేక మందికి సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావా? ఇది మొట్టమొదట గ్రహించుకోవాలి. సత్యాన్ని వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఏ క్రీస్తు? మృతులలో నుండి తిరిగి లేచిన క్రీస్తుని గురించి ప్రకటించాలి. మృతులలో నుండి లేచిన క్రీస్తు మరణ పునరుత్థానాలను ప్రకటించాలి. క్రీస్తు పునరుత్థానంలో క్రైస్తవ పునరుత్థానం ఉందని ప్రకటించాలి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. అందుకే పౌలు చెప్తాడు కదా,
నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించిన అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి లేచను. ఇది సువార్త. ఈ సువార్త ప్రకటించి అనేక మంది ఆత్మను రక్షించాలి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది, ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ. దీన్ని ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షిస్తే మరి దేవుడు ప్రభు ద్వారా మనకు సిద్ధపరిచిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమంది ఆత్మలను మనం రక్షించాము, ఎంత భద్రపరుచుకున్నాము, ఎంత కూర్చుకున్నాము పరలోకంలో మన ధనము. అక్కడ ధనము చిమ్మట పట్టదు, దొంగలు వెళ్ళరు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎలాంటి పరిస్థితులు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయంగా మీరే మా మహిమయు ఆనందమై ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు వాక్యాన్ని ప్రకటించి అనేక మంది ఆత్మను రక్షించిన తర్వాత నా ఆస్తి ఏది ఈరోజు అని గర్వంగా చెప్తున్నాడు. ఏంటంటే పౌలు గారు ఛాతి మీద చేసుకొని చెప్తున్నాడు, నా ఆస్తి ఏది, నా మహిమేది, క్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు నేను పొందుకున్నటువంటి మహిమకు కారణం ఏది అంటే ఆయన ఒక్క మాట చెప్తున్నాడు అండి. ప్రియులారా, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20లో ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటము, మా నిరీక్షణ, మా ఆనందము, మా అతిశయ కిరీటము ఏది, మన ప్రభువైన యేసు రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు నేను చెప్పగలుగుతాను, ఇంతమంది ఆత్మలను నేను రక్షించాను అంటే అక్కడ చెప్తున్నాడు, రాకడ నిత్యంగా మీరే మా మహిమయు ఆనందము, నేను పొందుకున్న మహిమలో ఆనందానికి మీరే వారసు, మీరే. నేను చూడండి, ఆత్మలను రక్షించాడు, అనేక మందికి సువార్తను ప్రకటించాడు. కాబట్టి ప్రియులారా, మరి మనమే చెప్పగలుగుతూ ఉన్నామా మన పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది ఆత్మలను రక్షించాము, ఎంతమందికి సువార్త ప్రకటించాము, ఎంతమందిని మరి మారు మనసుకు తీసుకొచ్చాము అనేది మొట్టమొదటి గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి పంటలో పాలు పొందుతాడు. అదేవిధంగా ప్రియుల కష్టపడిన వాడికి జీతం వస్తుంది. మరి మనకు పరలోకంలో ఉన్న జీతాన్ని సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ప్రయాసపడాలా వద్దా? సర్వలోకానికి వెళ్ళాలి, సర్వసుశిక్ష వార్త ప్రకటించాలి, అనేక మందిని రక్షించాలి, అనేక మంది ఆత్మలను రక్షించాలి. ప్రియులారా, ఇదిగో నిన్ను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇష్టకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది అంటున్నాడు. మరి ఆ జీతాన్ని పొందుకుంటున్నామో మనం? ఆయన సిద్ధపరిచినట్టు ప్రతి వాణి ఇచ్చేటానికి జీతం ఆయన దగ్గర ఉంది. మరి ఏ జీతము మనం పొందుకునేది? కానీ క్రియ చొప్పున అంటున్నాడు. మన క్రియలు ఎలా ఉన్నాయి, ఏ ధనాన్ని కూర్చుకున్నాం అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాలి. అలా మన ఆత్మీయ స్థితిని అభివృద్ధి పరచుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనకు పరలోకంలో భద్రపరచబడిన ఉన్న స్వాస్థ్యం ఉందా లేదా, ఎంత స్వాస్థ్యం మనం కూర్చుకున్నాము అనేది మొట్టమొదట మనల్ని పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, పరలోకంలో మనం ఎంత ధనాన్ని కూర్చుకున్నాము. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. మనం ఈ లోక సంబంధంగా పనిచేస్తే మనకు జీతం ఉంది, మన ఆత్మ విషయంలో మనం పనిచేస్తే మనకు కూడా జీతం ఉంది. ఈ జీతంలో, ఈ స్వాస్థ్యంలో మనం పాలు పొందుకోవాలంటే యేసుక్రీస్తు రెండో రాకడ రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతివాని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది అంటున్నాడు. మరి ఆ జీతాన్ని మనం పొందుకుంటామా? మనం ఎంత కూర్చుకున్నాను ధనాన్ని, ఎంత ధనాన్ని మనం ఈరోజు మనం ఓవర్ టైం చేస్తే మాకు 10 రూపాయలు ఎక్కువ వస్తాయండి అంటున్నాం. డే నైట్ ఓవర్ టైం చేసేసి ధనాన్ని సంపాదించుకుంటున్నాం. మరి అదేవిధంగా మరి యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఆయనే మీ క్రియల చొప్పున మీరు చేసిన పనికి ప్రతిఫలం నేను ఇస్తా అంటున్నాడు. మరి మనం చేసినటువంటి పనికి ప్రతిఫలం పొందుకునే వారిగా ఉన్నామా? యేసుక్రీస్తు ఇచ్చే ధనాన్ని పొందుకునే వారిగా ఉన్నామా? అక్షయమైనటువంటి ధనాన్ని పొందుకునే వారిగా ఉన్నామా? పరలోక పౌరసత్వాన్ని, నిత్య జీవాన్ని, క్రీస్తుతోటి వారసులుగా దేవునితో యుగయుగాలు జీవించేటటువంటి మహిమలో ఉన్నామా లేదా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మనకు పరలోకంలో భద్రపరచబడినటువంటి స్వాస్థ్యం ఏది? ఈ లోక సంబంధమైనదా, ప్రకృతి సంబంధమైనదా, భూ సంబంధమైనదా, లేక పర సంబంధమైనదా, అక్షయమైనదా, ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎందుకంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇక్కడ ఉన్నాము, ఇంకనైనా మనం లేవాలి ప్రియులారా, లేవండి. ఇంకా నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరీ ఎక్కువగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి. నువ్వు ఏ స్థితిలో నుండి పడితే ఆ స్థితిలో నుండి లేమో అంటున్నాడు. మరి మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మనం వేటి కోసం ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ లోకంలో ఎంత సంపాదించినా ఏమి ప్రయోజనం లేదు. మోసే అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం వీలని యోచించి ఫరో యొక్క కుమారుడిని అనిపించకుండా ఒప్పుకోలేదండి. ఆయన ప్రతిఫలంగా కలగబో బహుమానం మంది దృష్టి ఉంచాడు. అదేవిధంగా ధనవంతుని కోసం చెప్తున్నాడు, ధనవంతుడు నేను అన్ని కూర్చుకున్నాను, తిను త్రాగు సుఖించమంటే వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, సిద్ధపరిచిన ఏమని అవుతాయని చెప్తున్నాడు. కాబట్టి పిల్లలు మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకున్నామా? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తుల ప్రాక్తులు వేసిన పునాదిలోనే ఉన్నామా? మరి పరిస్థితులకు ఒకేసారి అప్పగింపబడిన బోధలోనే ఉన్నామా? లేదా మనం తీసుకున్న బాప్తిజం సరైనదేనా? యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం తీసుకున్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి విమర్శించి మరి ఆలోచించుకొని సత్యానికి లోబడి సత్యాన్ని అనుసరించి ఈ లోకంలో మనం ఉండగానే పరలోకమైనటువంటి ఆస్తిని కూర్చుకునే కృపా భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించును గాక. సహోదరులారా,
మేము మాట్లాడినటువంటి ప్రతి ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహరీన్ మీరు టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు వినవచ్చు. మీరు కూడా మా పరిచయంలో పాలుభాగస్తులు కావాలంటే మీరు చేయవలసింది ఒకటి, మీ అన్నదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయం నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయంలో పాలుభాగస్తులు కాగలరు. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.